తులసిరెడ్డి గారు, ఇవాళ సరే ప్రధాని గారు కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆయన కూడా చెప్పారు, మీ అందరి ప్రేమాభిమానాలకి ఇది ధన్యుడిని, నా ప్రేమాభిమానాలు చూపించుకునే సమయం వచ్చిందని కూడా సమావేశం స్టార్టింగ్లోనే చెప్పారు. సరే, ఈ ప్రాజెక్టులు ఖచ్చితంగా ఎన్టీపీసీది కానీ ఇవన్నీ దీర్ఘకాలిక ప్రాజెక్టులు 10 ఏళ్ళు పడుతుంది, అది 1,80,000 కోట్లు ఒక ఫ్యూచర్కి సంబంధించినట్టు దీని మీద ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు. మంచిదే, దానికి మనం ఎవరు ఇవాళ చేసినవన్నీ కనీసం ఎప్పటికప్పటికి పూర్తి అవుతాయన్న హోప్ ఉన్నది. కానీ కీలకంగా విభజన హామీలకు సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే జోన్ ఎలా అయితే ఇవాళ ఒక ఆనందం కలిగిందో, మళ్ళీ దానిలో కూడా ఈ వాల్తేరు డివిజన్కి సంబంధించి ఒక గందరగోళం ఉంది. వాల్తేరుని కాస్త రాయగడ్డలో కలుపుతారని, ఇంకో పక్క కలుపుతారని, కడపలో కలుపుతారు, రకరకాలు ఇవి ఉన్నాయి. ఈ మిగతా విభజన హామీలకు సంబంధించి ఏంటి ఏమన్నా స్పష్టత, ఇంక్లూడింగ్ అమరావతికి నిధులతో సహా మీకేం అర్థమైంది వాళ్ళ ప్రధాని గారి సమావేశాన్ని బట్టి? ఏమైనా ఫ్యూచర్లో అయినా వాటి గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉందా? మీరు చెప్పినట్లు బొమ్మ నాణ్యానికి బొమ్మ బొరుసు అన్నట్లు. సరే, ఒకవైపు వచ్చేసి 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టు ఇంధన రంగము, రైల్వే రంగము, రోడ్లు, ఔషధ రంగము, పారిశ్రామిక రంగంలో వాటికి కొన్నిటికి శంకుస్థాపనలు, కొన్నిటికి ప్రారంభోత్సవాలు చేయడము, సరే అది డెఫినెట్ గా వచ్చేసి స్వాగతించాల్సి వచ్చిన హర్షణీయమే. కానీ అది సేమ్ టైం మీటింగ్ జరిపింది ఎక్కడ? విశాఖపట్నం. అక్కడ సరే మన రాష్ట్రం సమస్యలు అనుకోండి, విశాఖపట్నానికి సంబంధించి ఉత్తరాంధ్ర నుంచి ప్రధానమైన సమస్య విశాఖ స్టీల్ ప్లాంట్. నువ్వు ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తున్నావు. ఆ ఒక్క ప్లాంటే 2 లక్షల కోట్ల రూపాయలు పైన విలువ చేసే ప్లాంట్ ను వచ్చేసి ప్రభుత్వ రంగంలో ఉండదని అమ్మేస్తాను, ప్రైవేట్ రంగం ప్రారంభం చేస్తున్నావు. అంటే మొత్తం అన్ని ప్రాజెక్టులు నువ్వు దాదాపు 10-20 ఏళ్ళలో పట్టే ప్రాజెక్టు అన్ని కలిపి 2 లక్షల కోట్ల రూపాయలు అయితే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ విశాఖ స్టీల్ ప్లాంట్ అంతకంటే ఎక్కువ విలువ చేసే స్టీల్ ప్లాంట్ వచ్చేసి దాని నుంచి దేశం చెప్పలేదు, ప్రైవేట్ పరం చేయబోతున్నాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో నిజంగా ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండేట్టుగా ఉంటే డెఫినెట్ గా చెప్పిండే వాళ్ళు ఈరోజు. కాబట్టి అది చెప్పలేదు, కాబట్టి అది 100% వచ్చేసేసి వీళ్ళు రాష్ట్రంలో ఉన్న నాయకులు వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇది ఇన్ఎవిటబుల్ గా మోడీ గారు యాజ్ లాంగ్ యాజ్ మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు అది తప్పదు ప్రైవేట్ పరం అనిపిస్తా ఉంది. అది ఒకటి. ఇక రెండవది వచ్చేసి విభజన చట్టానికి సంబంధించి, సరే ఒకటి చట్టంలో లేకపోయినప్పటికీ ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మేరకు ప్రత్యేక హోదా ఇది రాష్ట్రానికి సంజీవని, అది మీరే చెప్పారు వచ్చేసేసి నరేంద్ర మోడీ గారే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు వచ్చేసి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చెప్పారు. మీ యొక్క మేనిఫెస్టోలో కూడా అదే విధంగా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళకు అని చెప్పేసి మీ మేనిఫెస్టో పెట్టారు. కాబట్టి దాన్ని వచ్చేసి ఇప్పుడు ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు. దాని గురించి వచ్చేసి ఈ మీటింగ్ లో గానీ ముందు గానీ ఇప్పుడు గానీ చెప్పే పరిస్థితి లేదు. రెండవది వచ్చేసి మిగతా చట్టంలోని అనేక అంశాలు ఇవ్వాల్సింది కొండంత, ఇచ్చింది గోరంత. దాంట్లో ప్రధానంగా వచ్చేసేసి పోలవరానికి సంబంధించి, రాజధానికి సంబంధించి చట్ట ప్రకారంగా జరగాల్సింది ఒకటి, జరిగింది ఒకటి, జరగబోయేది ఒకటి. పోలవరం వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా సబ్ సెక్షన్ 2 లో ఎంత క్లారిటీగా చెప్పాడంటే, ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్డ్ దట్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ in the public interest that the union should take under its control the regulation and development of the Polavaram irrigation projects for the purpose of irrigation. It is expedient. ఇది అవసరమో తొందరగా చేయాలి అనేది చట్టంలో స్టల్ వాడాడు. కానీ 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత దాని యొక్క పరిస్థితి వచ్చేసి ఇప్పటికీ ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఊరిగా మాటలు మాత్రం జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్రెస్ చేశారు, అమరావతి వేగంగా పూర్తి చేస్తాం, మీరు రావాలని చెప్పి ఆయన కోరారు. అలాగే కొన్ని ఆయన చెప్పారు, కానీ ప్రధాని నుంచి వాటికి స్పందన ఎక్కడ, అంటే సహాయం ఉంటుంది, అన్నిటికీ ఓవరాల్ గా మా సహకారం ఉంటుంది అన్నారు. అయితే స్పెసిఫిక్ గా ఏం మెన్షన్, పోలవరం గురించి కూడా మెన్షన్ చేసినట్లేదు, అలాగే అమరావతి గురించి కూడా మీరు చెప్పినట్లు అమరావతికి సంబంధించి ఇది అప్పులు కాదు, ఇది సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ఏం చెప్తాంది చట్టంలో? ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఇన్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ద సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంక్లూడింగ్ రాజ్భవన్, హైకోర్ట్, గవర్నమెంట్ సెక్రటేరియట్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ సచ్ అదర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇచ్చి తీరాల, గ్రాంట్ రూపంలో నిధులు, అని అప్పు తెచ్చుకునే దానికి వచ్చేసి ఈ యొక్క చట్టం పెట్టింది. కాబట్టి అమరావతికి వచ్చేసి తీరని ద్రోహం, రాజధానికి
ఏపీ అంటే ఏమి, ఏపీ అంటే అమరావతి, ఏపీ అంటే పోలవరం, చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. ఓకే. కాబట్టి ఇక్కడ అమరావతికి ద్రోహం చేయడం జరిగింది, పోలవరానికి ద్రోహం చేయడం జరిగింది. మిగతా వచ్చేసి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్, అందులో ఉత్తరాంధ్ర వచ్చేసి బుందేల్ఖండ్ తరహా రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ఉంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో వచ్చేసి పర్యటన ఉంది. కాబట్టి బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద దాని ప్రస్తావన లేదు. మిగతా వచ్చేసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయం 60 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలా, 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదు? 9 షెడ్యూళ్లు 10 షెడ్యూళ్లు, కడప స్టీల్ ప్లాంట్ విషయము, దుగరాయపట్నం ఓడరేవు, తర్వాత విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, ఆఖరికి విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి కేకే లైన్, అది వచ్చేసి ఈ యొక్క దక్షిణ కోస్తాకు ఉంటుందా ఉండదా అనేది అది ఆల్మోస్ట్ వచ్చేసి లేనట్టే తెలుస్తా ఉంది. అది నిజంగా ఉంటే ఇప్పుడు చెప్పిండే వాళ్ళు కేకే లైన్ తో కూడినటువంటి దక్షిణ కోస్తా రైల్వేనా, కేకే లైన్ తో లేనటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోనా, క్లారిటీ లేదు. చూస్తే లేనట్టే ఉంది కేకే లైన్. అది లేకుంటే అది వచ్చేసి గుండె లేనటువంటి, ఎందుకంటే ఆదాయం వచ్చే లైన్ వచ్చేసి అది. కాబట్టి ఒక వైపు వచ్చేసి సరే మనము ఇన్వైట్ చేస్తాం, కానీ మరొక వైపు తీరని అన్యాయం జరుగుతుంది. 10 ఏళ్ల తర్వాత కూడా వీటి గురించి ప్రస్తావన లేకపోవటం